హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చాయ్ విత్ గౌతమి. ఈరోజు మనతో పాటు గెస్ట్గా ఎవరు వచ్చారో చెప్పబోతున్నాను. సో హీస్ నన్ అదర్ దెన్ బంటి. కిరాక్ పార్టీ అండ్ డియర్ కామ్రేడ్ వంటి మంచి మూవీస్లో నటించాడు. సో తనతో పాటు కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం, ఓకేనా? హాయ్ బంటి. హాయ్ హలో, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ. ముందుగా కరోనా కదా, ప్లీజ్ శానిటైజ్. ఎస్, తీర్థంలాగా ఇస్తున్నా అందరికీ, తాగొద్దు. ఓకే ఓకే అంట. ఓకే, సో నేను కూడా చేసుకుంటున్నా. మళ్ళీ అనొద్దు కదా, యాంకర్ చేసుకున్నాను. డన్నా. సో లాక్డౌన్లో ఏం చేసావు బంటి? అందరికీ అడుగుతున్నా, నీకు కూడా అడుగుతున్నా. మంచిగా తిన్నా, ఇంటికి వెళ్ళా. నా ప్రాపర్ కడప. మంచిగా ఇంటికి వెళ్ళా, అమ్మ చేసిన వంటలు అన్నీ తిన్నా. కొంచెం వెయిట్ పెరిగా. కొంచెం గట్టిగా మాట్లాడు. కొంచెం వెయిట్ పెరిగా. తినడం, పడుకోవడం, లేయడం, మళ్ళీ తినడం, పడుకోవడం, ఇవే అనమాట లాక్డౌన్. అప్పుడప్పుడు మధ్య మధ్యలో అమ్మకి కొంచెం సేపు అట్లా కుకింగ్ చేయడం, అమ్మకి టైంపాస్ కోసం అమ్మని కూర్చోబెట్టి నేను కుకింగ్ చేసి అమ్మకి తినిపించడం, అలా చేశాను. బంటి, నీ వెహికల్ స్లోవా ఏంటి? కాదు, ఫాస్టేనా? ఫాస్ట్. అందుకే ఫాస్ట్గా వచ్చేసావు. సో చాలా అంటే పంచువల్గా చాలా త్వరగా వచ్చేసాడు. 3కి చెప్తే 2:30 కల్లా ఉన్నాడు. కాలేజ్ టైంలో కూడా అంతేనా? కాలేజ్ ప్రాపర్ నేను 10th వరకు కడపలో చదివాను. సో నాకు స్కూల్ 9కి స్టార్ట్ అవుతుంది అంటే 7:30 కల్లా వెళ్ళిపోయేవాడిని. ఎందుకు అంటే స్కూల్లో కూర్చొని హోంవర్క్లు చేసుకునేవాళ్ళు, అంతే. బంటి, నీ ఒరిజినల్ పేరు బంటియా? కాదు. ఒరిజినల్ పేరేంటి? ద్వారకనాథ్. హే, ద్వారకనాథ్. యా, బాగుంది కదా. మరి బంటి ఎలా పాపులర్ అయింది? అది ఒక గ్రేట్ విజయ్ దేవరకొండ గారు స్టేజ్ మీద హీస్ బంటి, ద్వారక, బంటి అని పిలుస్తాం అని చెప్పేటప్పటికి ఇండస్ట్రీలో చాలామందికి బంటి 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 అని అట్లా అందరికీ అలవాటైపోయింది. అని చూడ్డానికి మంచి టెడ్డీ బేర్ లాగా ఒక నిండుగా ఉంటాం కాబట్టి అందరూ బంటి అని పిలిచేవారు. అలా పిలవడం అలవాటు అయిపోయింది ఇంకా అందరికీ. సో ద్వారకా కన్నా ద్వారకానాథ్. ద్వారకానాథ్. ఇంట్లో మమ్మీ వాళ్ళు ఏం పిలుస్తారు? చిన్న. సో ఎన్ని పేర్లు పెట్టుకుంటే కష్టం కదా. సో బంటి ఎప్పుడైనా లైక్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కదా బంటి అని పేరు పెట్టా. నీ సబ్బు స్లోవా ఏంటి? అందరూ అదే అంటారు, కానీ నేనైతే కొంచెం ఫాస్ట్గానే ఉంటా. ఓకే, సో సబ్బు స్లో ఉండొచ్చు, బంటి స్లో ఉండడం. కానీ కరోనా టైంలో సబ్బు ఎంత స్లో అంటే అంత మంచిదని తెలిసింది. కడుగుతూనే ఉండాలి కదా. కడుగుతూనే ఉండాలి. ఓకే, సో మంచి మూవీస్లో యాక్ట్ చేసావు. కిరాక్ పార్టీ అండ్ డియర్ కామ్రేడ్ రెండు కూడా చాలా ప్లెజెంట్ మూవీస్ అండ్ బేసికలీ ఐ లైక్డ్ ఇట్. సో ఎలా వచ్చింది ఆ క్యారెక్టర్, నీకు ఎలా వచ్చింది? యాక్చువల్లీ నేను 2015లో నా బీటెక్ అయిపోయింది. నేను 10th వరకు కడప చదివాను అని చెప్పాను కదా. ఇంటర్ గుంటూరు చదివాను, విజ్ఞాన్ కాలేజ్లో. ఇంటర్ వడ్లమూడి, బీటెక్ ఏమో కేఎల్ యూనివర్సిటీ. బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా అంటే నాకు ఇంటర్లో ఉన్నప్పుడు ఈ సినిమా పిచ్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏమ్మాయి చేసావు సినిమాతో. ఓకే, ఏమ్మాయి చేసావు సినిమా ఎప్పుడైతే చూసానో దాని తర్వాత నుంచి ఒక ఏమ్మాయి చేసావు సినిమా చూసిన తర్వాత ఒక 1 వీక్ నేను ఏ క్లాస్ వినలేదు. వాళ్ళు ఏదో క్లాసులు చెప్పుకునే వాళ్ళు, నేను మాత్రం గౌతమ్ మీనన్ ఇలా తీశాడు, ఇలా తీశాడు, ఆ టేకింగ్ ఏంటి, ఇవే మైండ్లో ఉండేటివి. అసలు 1 వీక్ నేను అసలు ఒక ట్రాన్స్లో ఉన్నాను అనమాట. ఏమ్మాయి చేసిన తర్వాత. దాని తర్వాత ఒక బజ్, చిన్న పురుగు మైండ్లో తిరిగింది అనమాట. సినిమాల్లోకి వెళ్ళాలి. ఎప్పటి నుంచో ఉంది అది, కదిలింది. సో అది కదిలేటప్పటికి బీటెక్ ఇంట్లో చెప్పలేదు, ఇట్లా ఉంది అని పిచ్చి ఉందని చెప్పలేదు. కానీ సినిమాలు అంటే ఇష్టమని తెలుసు. ఇంట్లో బాగా సినిమాలు చూస్తాను. ఏదైనా కానీ ఫస్ట్ షో చూడాలి. మా మార్నింగ్ షో టికెట్ నాతోనే చెనగాలి అన్నట్టు ఫీల్ అయిపోయేవాడిని. సో ఇంకా బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చాను. ఆబిట్స్లో గేట్ కోచింగ్ జాయిన్ అయ్యాను. కానీ ఏం ఎక్కలేదు, అయిపోయింది. అట్లా 2 years అట్లా తిరిగాను. 2 years అన్నీ బ్యాంక్ కోచింగ్లు అన్నీ ట్రై చేశాను. ఎస్బీఐ ఏమో 0.25 మార్క్స్తో మిస్ అయింది. ఎస్బీఐ పిఓపి 0.25 మార్క్స్తో మిస్ అయింది.
దాని తర్వాత ఇంకా 2 years వేస్ట్ చేశానని చెప్పి ఇంట్లో నుంచి కొంచెం ప్రెజర్ స్టార్ట్ అయింది. ఖాళీగా ఉన్నావు, ఎప్పుడు ఉద్యోగం చేస్తావు, ఎప్పుడు ఉద్యోగాన్ని, అలా మెల్లిగా ఉన్న టైంలో పీజీ సెట్ అని చెప్పి ఒక ఎగ్జామ్ రాశాను. పీజీ సెట్? యా. ఎగ్జామ్ రాసినప్పుడు కాకినాడలో సీట్ వచ్చింది ఆదిత్య కాలేజ్లో. ఆదిత్య కాలేజ్కి వెళ్ళిపోయినప్పుడు అక్కడికి కిరాక్ పార్టీ టీం వచ్చిందనమాట. అక్కడికి కిరాక్ పార్టీ టీం వచ్చింది. బేసిక్గా నాకు సినిమాలంటే పిచ్చి. కళ్ళెదుట షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇంకా ఆగం కదా. వెళ్ళిపోయి అక్కడ ఒక కో డైరెక్టర్ ఉంటే, సుధీర్ గారు అని చెప్పి కో డైరెక్టర్ ఉన్నారు. అతను ఉంటే అతన్ని అడిగాను, ఇట్లా చేయడానికి ఏమన్నా ఆపర్చునిటీ ఉందా అంటే, యా ఉంది అన్నారు. సో అలా ఎంటర్ అయ్యా, ఒక జూనియర్ ఆర్టిస్ట్గా ఎంటర్ అయ్యా. అంటే లైక్ ఇప్పుడు నిఖిల్ గారు సీన్ చేస్తున్నారంటే బ్యాక్గ్రౌండ్లో కొంతమంది స్టూడెంట్స్ కూర్చోవడం అలా చేస్తుంటే నిఖిల్ గారు అబ్జర్వ్ చేశారు. డైలీ సెట్కి వెళ్ళేవాడిని, అందరినీ పలకరించేవాడిని, అందరితో మాట్లాడేవాడిని. అలా అందరి దగ్గర ఒక బాండింగ్ అనేది ఏర్పడింది. ఆ కిరాక్ పార్టీ ఫ్రెండ్స్ బ్యాచ్ వాళ్ళందరితో ఒక బాండింగ్ అనేది ఏర్పడింది. సో అప్పుడు నిఖిల్ అన్న అబ్జర్వ్ చేసి, ఈ అబ్బాయి రోజు వస్తున్నాడు సెట్కి అని చెప్పి ఈ అబ్బాయికి ఒక సీన్ ఇద్దామని చెప్పి అన్నారనమాట. సో అయితే ఆ సీన్ ఏంటి అంటే, హీరోయిన్ చనిపోయిన తర్వాత క్యాంటీన్లో నేను ఇంకొక అబ్బాయి పక్కన కూర్చొని, ఆ హీరోయిన్ ఎందుకు చనిపోతుందంటే ఫుల్గా డ్రింక్ చేసి ఒక డాన్స్ చేస్తూ బాల్కనీలో నుంచి దూకి చనిపోతారు. యా. సో అప్పుడు ఆ వీడియో ఒకటి లీక్ అవుతుంది. ఆ వీడియో గురించి కమెంట్ చేస్తూ మేము కమెంట్ చేస్తూ ఉంటే నిఖిల్ అన్న వచ్చి ప్లేట్తో గట్టిగా కొడతారు. అది సీన్. అయితే నాకు వచ్చి ఆ రోజు మార్నింగ్ నేను సెట్కి, అది గైడ్ కాలేజ్లో జరిగింది. మార్నింగ్ యాజ్ యూజువల్గా సెట్కి వెళ్ళాను. డైరెక్టర్గా శరణ్ కొప్పిశెట్టి గారు. సో ఆ శరణ్ అన్న వచ్చి, ఇవాళ నీకు అప్పుడు నా పేరు ద్వారకా ఉండింది, ద్వారకా ఇవాళ నీకు ఒక సీన్ ఉంది అన్నారు. నేను షాక్ అయ్యా. అంటే నేను జూనియర్ ఆర్టిస్ట్, ఈ సినిమాలో నేను జూనియర్ ఆర్టిస్ట్ని, నాకు సీన్ ఉండడం ఏంటబ్బా, పొరపాటున చెప్పారా లేకపోతే నిజంగా చెప్పారా నాకు అర్థం కాలేదు. దాని తర్వాత నేను నిఖిల్ అన్న క్యారవాన్ దగ్గర నార్మల్గా నిలబడుకొని నా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే నిఖిల్ అన్న వచ్చి ద్వారకా వీ బోత్ షుడ్ హ్యాక్ టుగెదర్ అన్నట్టు. టుడే నాకు అర్థం కాలేదు ఫస్ట్, ఏంటి అందరు ఇలా చెప్తున్నారు, నాకేం అర్థం కాలేదని. ఆ రోజు ఈవినింగ్ December 8th, ఆ రోజు ఈవినింగ్ 3:30, December 8th, 2017 December 8th. సో December 8th ఆ రోజు ఈవినింగ్ మధ్యాహ్నం 3:30కి నా ఫస్ట్ కెమెరా ఫేసింగ్, నా ఫస్ట్ డైలాగ్ స్క్రీన్ మీద. హ్యాపీ మూమెంట్ కదా అది. ఆ హ్యాపీ మూమెంట్ నా వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. అంటే నన్ను నేను స్క్రీన్ మీద, అంటే చాలామంది సీన్స్ చేస్తారు, దాని తర్వాత ఎడిటింగ్లో ఉంటాయా లేదా అని చెప్పి ఒక చిన్న డౌట్ ఉంటుంది. కానీ నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మాత్రం ఓకే, ఒక హ్యాపీ టీయర్స్ వచ్చాయి. మామ్ డాడ్ అందరినీ తీసుకొని వెళ్ళావా మూవీ? అప్పుడు నేను హాస్టల్లో ఉన్నాను. మామ్ డాడ్ మళ్ళీ మా కడపలో చూసారనమాట. చూశారు. చూసిన తర్వాత ఓకే అన్నారు. కిరాక్ పార్టీలో పరిచయమైన ఫ్రెండ్ సర్కిల్ ద్వారా డియర్ కామ్రేడ్లో ఆడిషన్స్ జరుగుతున్నాయని చెప్పి తెలిసింది. అది కూడా కాకినాడలోనే జరుగుతున్నాయని తెలిసింది. సో వెళ్ళాను, ఆడిషన్కి వెళ్ళాను. అక్కడ రఫ్గా ఒక 2000 మెంబర్స్ ఉన్నారు. ఇంతమందిలో మనం ఎక్కడ సెలెక్ట్ అవ్వాలి, సరే చీకట్లో బాణం వేద్దాం, తగిలింది లేకపోతే లేదు అని చెప్పి వెళ్ళాను. ఆడిషన్ ఇచ్చాను, వచ్చేసాను. July 19th, 2018 నేను ఆడిషన్ ఇచ్చాను. జూలై ఈ మంత్, లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ ఇదే మంత్ July 19th ఆడిషన్ ఇచ్చాను. July 31st నాకు కాల్ వచ్చింది. ఇట్లా మీరు విజయ్ దేవరకొండ గారికి ఫ్రెండ్గా సెలెక్ట్ అయ్యారు, మీరు సెలెక్ట్ అయ్యానని చెప్పి డైటింగ్ చేసి సన్నగైతే అవ్వద్దు, మాకు మీరు మీలానే కావాలి, ఒక బబ్లీగా క్యూట్గా కావాలి అని చెప్పారనమాట. నేనేమనుకున్నాను, ఎవరన్నా నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ప్రాంక్ చేస్తున్నారేమో అనుకున్నాను. దాని తర్వాత వాళ్ళు షూట్ డేట్స్, ఎన్ని డేస్ ఉంటుంది అవన్నీ చెప్తున్నారు. నాకు ఇంకా అర్థమైపోయింది, ఓకే ఐ గాట్ సెలెక్టెడ్ అని చెప్పి నాకు అర్థమైపోయింది. సో అది అలా డియర్ కామ్రేడ్లో ఎంటర్ అయ్యా. ఆడిషన్ ఇచ్చావు? ఆడిషన్ ఇచ్చా. ఆడిషన్లో ఏమి ఇచ్చావు? అంటే నేను డియర్ కామ్రేడ్ అనే టైటిల్ చూశాను. జనరల్గా కామ్రేడ్ అనేది ఒక విప్లవానికి సంబంధించిన పదం, కానీ ముందర డియర్ యాడ్ అయ్యింది. సో ఇది సంథింగ్ ఫ్రెండ్షిప్కి
లవ్కి రిలేటెడ్గా ఉంటుంది అని ఒక చిన్న గెస్ చేసి నా ఓన్గా నేను ఫ్రెండ్షిప్ మీద డైలాగ్ రాసుకుని వెళ్ళాను. ఓకే, ఓన్ డైలాగ్. నేను జనరల్గా నాకు రైటింగ్ అంటే ఇంట్రెస్ట్, మెయిన్ స్ట్రీమ్ యాక్టింగ్, బట్ ఆ రైటింగ్ అంటే ఇంట్రెస్ట్. ఏమైనా రాసావు ఇప్పటికి? అంటే నాకు నేనుగా చాలా రాసుకున్నా. షార్ట్ ఫిలిమ్స్ కానీ కాదు, డైలాగ్స్. ఇప్పుడు ఏదన్నా నేను ఆడిషన్కి వెళ్తున్నానంటే నా ఓన్ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుని వెళ్తాను. ఓకే. సో అంటే ఫస్ట్ వాళ్ళకి ఫోన్ చేసి కంటెంట్ అడుగుతాను, ఏంటి కంటెంట్ అని, దాన్ని బట్టి నేను ప్రిపేర్ చేసుకుని వెళ్తాను అనమాట. అది. సో అలా ఓన్గా డైలాగ్ రాసుకుని వెళ్ళాను వాళ్ళకి. అంటే నేను డైలాగ్ చెప్పేటప్పుడే ఐ కెన్ సీ ద ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ద, అంటే ఉంటారు కదా ఆడిషన్ అక్కడ తీసుకునే వాళ్ళు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూశాను. అంటే వాళ్ళు డైలాగ్ ఇట్లా అనడం, క్లాప్స్ కొట్టడం అలా చెప్పేటప్పుడు నాకు ఎక్కడో ఒక డౌట్ ఉంది, సెలెక్ట్ అవుతానేమో అని. సో అంటే దాని తర్వాత నేను మర్చిపోయాను, ఆడిషన్ ఇచ్చినట్టుగా మర్చిపోయాను. July 31st కాల్ వచ్చేటప్పటికి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. ఓకే. ఏ ఆడిషన్లో ఏ డైలాగ్ చెప్పావు? నీ ఓన్ డైలాగ్ అని చెప్పావు. లవ్ అనేది ఫ్రెండ్షిప్తో లింక్ అయి ఉంటుంది, మ్యారేజ్ అనేది లవ్తో లింక్ అయి ఉంటుంది, కానీ మన జీవితంలోకి ఎటువంటి లింక్స్ లేకుండా వచ్చేది ఫ్రెండ్షిప్, దాన్ని వదులుకోకండి. సూపర్. సో ఈ డైలాగ్తో అండ్ ఇంకోటి చెప్పాను, మనీతో ఆలోచించేవాడు మ్యాన్, మనసుతో ఆలోచించేవాడు హ్యూమన్. చాలా రైటర్, లోపల ఉన్న రైటర్ని బయటికి తెచ్చుకుంటున్నాం అనమాట. సూపర్. ఇంకేమైనా ఉన్నాయి అలాంటి డైలాగ్స్ 2-3 వదులు? ఇంకేమైనా చిన్న చిన్న డైలాగ్స్ లేదు, కానీ ఒక పెద్ద డైలాగ్ ఉంది. పెద్ద డైలాగ్ అంటే ఒక 5-6 నిమిషాలు పడుతుందా? అయితే వద్దు, షార్టేజ్ ఆఫ్ టైం, నెక్స్ట్ టైం నేను తీసుకుంటా. సో మమ్మీ డాడీ ఏం చేస్తూ ఉంటారు? సిబ్లింగ్స్ ఎవరు లేరు, నేను ఒక్కనే. సోలో? సోలో. డాడీ వచ్చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా చేస్తారు, మమ్మీ వచ్చేసి హౌస్ వైఫ్. సూపర్. ఫుల్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. సేమ్ హియర్. అదే. మరి ఎలా ఒప్పుకున్నారు నువ్వు మూవీస్లోకి వెళ్తాను, నేను సినిమాలు చేస్తాను? ఫస్ట్ భయపడ్డారు. మనకేంటంటే మన ఫ్యామిలీలో ఎవ్వరు లేరు కదా, ఎందుకు మూవీస్ అన్నారు. బట్ ఎప్పుడైతే నేను అంతమందిలో డియర్ కామ్రేడ్లో అంతమంది ఆడిషన్స్లో ఒక వన్ ఆఫ్ ద ఫ్రెండ్గా సెలెక్ట్ అయ్యాను, వాళ్ళకి ఎక్కడో ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, వీడియోలో ఏదో ఉంది, లెట్స్ గో అంటే తన స్టైల్లో వెళ్ళని ఒక 2 years టైం ఇద్దాం. టైం ఇచ్చారు అయితే? ఇప్పుడు నాకు నెక్స్ట్ ఇయర్ వరకు టైం ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్తే చేయాలి. అయితే ఉద్యోగం ఫిక్స్ అయిపో. లేదు, నాకు నా కాన్ఫిడెన్స్ ఉంది. అది దిస్ ఇస్ వాట్ కాన్ఫిడెన్స్ అంటే. సో అది టైం ఇచ్చారు, బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. అది చూద్దాం. మళ్ళీ ఇంకేమైనా ఆడిషన్స్ ఇచ్చావా దాని తర్వాత? రీసెంట్గా ఒక మూవీ చేశాను బిఫోర్ లాక్డౌన్, అంటే లాస్ట్ ఇయర్ నవంబర్, డిసెంబర్, జనవరి. లాస్ట్ ఇయర్ సంక్రాంతి ఎలా అయిపోయింది కూడా నాకు తెలియదు. ఇయర్ సంక్రాంతి అందరూ అదే చెప్తున్నారు, బిఫోర్ లాక్డౌన్, ఆఫ్టర్ లాక్డౌన్. సో ఇయర్ సంక్రాంతి ఎలా అయిపోయింది కూడా నాకు గుర్తులేదు అనమాట, ఫుల్ షూట్లో ఉన్నాను. సో విందు భోజనం అని చెప్పి ఒక మూవీ చేశాను. నీ కాలర్ ట్యూన్? బంటి, అది నా సినిమా టైటిల్ అనమాట. సో బంటికి కాల్ చేస్తే ఆ కాలర్ ట్యూన్ వస్తుంది. ప్రమోషన్ కోసం అని చెప్పి అలా పెట్టాను కాలర్ ట్యూన్ని. ఆ కాలర్ ట్యూన్ విన్నా, చాలా లైక్ ఓల్డ్. అది బాలభారతం అని చెప్పి ఒక మూవీ ఉంటుంది, బాలభారతం అని చెప్పి. అందులో భీముడికి రకరకాల వంటలు పెడతారు, అప్పుడు ఈ పాట పాడతారు అనమాట, విందు భోజనం పసందు భోజనం అని. సో అది నేను కాలర్ ట్యూన్గా పెట్టింది, ఎందుకంటే మూవీ నేమ్ కూడా అదే కదా. సో ప్రమోషన్ అవుతుంది కొంచెమైనా అని చెప్పి అలా పెట్టుకున్నాను. సూపర్. సో మొత్తం అయిపోయిందా షూట్? మొత్తం షూట్ అంతా అయిపోయింది, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది. దానిలో నీ క్యారెక్టర్ ఎట్లా ఉండబోతుంది? బాగుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వన్ ఆఫ్ ద ఒక క్యూట్ కమెడియన్. ఓకే. ఫుల్ లెంత్ ఉంటాను, మధ్య మధ్యలో చిన్న చిన్న కామెడీ టర్మ్స్ యాడ్ అవుతాయి. ఓకే. నా వల్ల కొంచెం ఫన్ క్రియేట్ అవుతుంది. సో బేసికల్లీ నిజం చెప్తే కనుక పెద్దగా నువ్వు కష్టపడలేదు ఇండస్ట్రీకి రావడానికి? పెద్దగా కష్టపడలేదు అంటే ఛాన్సెస్ కోసం వెయిటింగ్ అనమాట, అదే పెద్ద కష్టం. అంటే ఫస్ట్ ఛాన్స్ ఎవరికైనా రావాలంటే వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి. అవునవును. నీకు అన్ని కష్టాలు చూడాల్సిన అవసరం రాలేదు. సో అదైతే బేసికల్లీ అంటే ఒక రకంగా చెప్పాలంటే సినిమా ఛాన్స్ నన్ను తలుపు తట్టిందని నాకు అనిపించింది. అదృష్టం అనుకోవచ్చు కదా. దట్ ఐ ఫీల్ లక్కీ, ఐమ్ బ్లెస్డ్. సో ప్రతిదానికి ప్రాస్ కాన్స్ ఉంటాయి కదా. ఇన్ కేస్ సక్సెస్ఫుల్ అవుతావని నేను అనుకున్నా, బై గాడ్స్ గ్రేస్ అవ్వాలి. ఇన్ కేస్ అవ్వకపోతే పేరెంట్స్ చెప్పినట్టుగా ఇంటికి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతానా అంటే దట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఇంకా సిచ్యువేషన్ గట్టిగా డిమాండ్ చేసి డాడీ వాళ్ళు ఓకే ఇంకా చాలు జరిగింది, ఇంకా నీకు అక్కడ ఏం రావట్లేదు,
అని అంటే ఇంకా తప్పదు కదా, వాళ్ళ మాటకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అప్పుడు ఆలోచిస్తాను. వెళ్ళను అయితే పర్ఫెక్ట్గా చెప్పను, ఎందుకంటే ఒక్కసారి మేకప్ పడిన తర్వాత వెళ్ళడం అనేది చాలా కష్టం. మొహానికి ఎప్పుడైతే రంగు అంటుందో అది పోవడం చాలా కష్టం. సో అందుకని నాకైతే వెళ్ళాలని లేదు. జనరల్గా జీవితం అంటే ఒక నటన అంటారు, నాకు ఆ నటననే జీవితంలో మార్చుకోవాలని ఉంది. సూపర్. సో నువ్వు మాట్లాడుతూ ఉంటేనే నీలో ఉన్న ఆ రైటర్ బయటకు వస్తున్నాడు అని అనిపిస్తుంది. అలా సూపర్ సూపర్. సో ఇప్పుడు ఏం చదువుకున్నావు? బీటెక్ అన్నావు కదా. ఎంటెక్ కూడా కంప్లీట్ చేస్తావా? ఎప్పుడు అనిపించలేదా ఎందుకు అనవసరంగా రిస్క్ తీసుకున్నాను, జాబ్లో వెళ్ళిపోతే హ్యాపీ కదా నా లైఫ్ అని? అంటే ఎంటెక్ అనేది ఒక డిగ్రీ ఉంటే బాగుంటుంది అని పేరెంట్స్కి ఉంటుంది. బట్ నాకు ఎక్కడ సంతోషం దొరుకుతుందని నేను వెతుక్కోవాలి. నాకు సంతోషం దొరికేది సినిమాల్లో నాకు అర్థమైంది. సో ఐఎమ్ ఫైండింగ్ మై హ్యాపీనెస్ హియర్. డియర్ కామ్రేడ్ తర్వాత డైరెక్ట్గా లగేజ్ ప్యాక్ చేసుకుని హైదరాబాద్ వచ్చేసావా? డియర్ కామ్రేడ్ తర్వాత యాక్చువల్లీ డియర్ కామ్రేడ్ చేసేటప్పుడు ఐఎమ్ స్టడీయింగ్ ఎంటెక్ సెకండ్ ఇయర్. ఓకే. డియర్ కామ్రేడ్ అప్పుడు ఐఎమ్ స్టడీయింగ్ ఎంటెక్, అంటే ప్రాజెక్ట్ అవి ఉంటాయి కదా ఎంటెక్లో, ప్రాజెక్ట్ చేస్తూ ఉండే. ప్రాజెక్ట్ యాక్చువల్లీ 6 monthsలో చేయాల్సిన ప్రాజెక్ట్ నేను 15 daysలో చేసేసాను. ఆ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్కి కావాల్సిన సామాన్లన్నీ నేను 6 monthsలో చేయాల్సింది మూవీ డేట్స్ కోసం ఐ కంప్లీటెడ్ ఇన్ 15 days. మా గైడే షాక్ అయ్యాడు. నువ్వు బాగా చదువుతావు కదా? అంత సీన్ లేదు, మ్యాథ్స్ ఒక్కటే వచ్చు. మ్యాథ్సా? అయితే జీనియస్. మ్యాథ్స్ ఒక్కటే వచ్చు. మ్యాథ్స్ వచ్చేవాడే జీనియస్. మిరపకాయ సినిమాలో ఆలీ గారి డైలాగ్ ఉంటుంది, ఇంగ్లీష్ స్కూల్ ఫస్ట్ స్టేట్ ఫస్ట్ అంటే ఒక డైలాగ్ ఉంటుంది కదా, సేమ్ మ్యాథ్స్లో స్కూల్ టాపర్ మళ్ళీ ఇంటర్ టాపర్ అంతే. నాకు మ్యాథ్స్ అస్సలు రాదు ప్లీజ్. సో అందుకే నాకు మ్యాథ్స్ వచ్చేవాళ్ళు కూడా నచ్చరు ప్లీజ్. ఓకే, సో మ్యాథ్స్లో టాప్ అనమాట. సూపర్. కాలేజ్ టైంలో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? గర్ల్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఆ సైడ్ ఎప్పుడు వెళ్ళలేదు. పక్కానా? పక్కా. ఓకే, అంటే ఫ్రెండ్స్ లేరు, ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. గర్ల్స్లో ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఉన్నారు. కాలేజ్లో ఎప్పుడైనా ఏ అమ్మాయినైనా చూసి వావ్? నా ఫస్ట్ క్రష్ ఎప్పుడు చెప్పు. థర్డ్ క్లాస్ ఫస్ట్ క్రష్. స్కూల్ స్టూడెంటా టీచరా? స్టూడెంటే. అమ్మాయ్యా పోన్లే, టీ తాగు పర్వాలేదు, చాయ్ విత్ గౌతమి కదా చల్లబడిపోద్ది. ఓకే, సో క్లాస్మేటా? థర్డ్లో. యాక్చువల్ తను ఎల్కేజీలో నాకు పరిచయం. క్రేజీ. ఎల్కేజీలో పరిచయము. నేను ఎల్కేజీ తర్వాత స్కూల్ చేంజ్ అయ్యాను. తర్వాత 3rd classలో ఆ అమ్మాయి నాకు కనిపించింది, సేమ్ స్కూల్. ఎల్కేజీలో జరిగింది 3rd class వరకు గుర్తు కూడా ఉందా? అంటే ఆ టైంలో మెమరీ. ఆ 3rd class మెమరీ ఇక్కడ దాకా క్యారీ చేసుకున్నావా? అంటే అప్పుడు ఫస్ట్ క్రష్ కదా, మరి ఆబ్వియస్గా మెమరీ ఉంటుంది కదా. రాజు అయ్యా, నాకు లాస్ట్ 10 days బ్యాక్ ఏం జరిగిందో గుర్తుండదు. ఓకే, సో నెక్స్ట్ వివాహ భోజనమా? విందు భోజనం తర్వాత ఇంకేమైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసావా? అంటే కొన్ని అయితే లైన్లో ఉన్నాయి, బట్ ఇప్పుడు ప్రెసెంట్ లాక్డౌన్ కదా, సో ఏది ఇంకా షూట్స్కి స్టార్ట్ అవ్వలేదు. సో లైన్లో అయితే కొన్ని ఉన్నాయి, అవి కనుక ఓకే అయితే ఐ విల్ అప్డేట్ ద డీటెయిల్స్. ఓకే, మూవీస్ కాకుండా షార్ట్ ఫిల్మ్స్ ఇన్ కేస్ ఏమైనా మంచి వస్తే చేస్తావా? చేస్తాను, పక్కా చేస్తాను. యాక్చువల్లీ నేను ఒక షార్ట్ ఫిల్మ్ కూడా రాశాను బేస్డ్ ఆన్ ద గర్ల్స్ అనమాట. అంటే ఇప్పుడు రీసెంట్గా అమ్మాయిల మీద చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి, దాన్ని బేస్ చేసుకుని ఒక షార్ట్ ఫిల్మ్ రాశాను. అది ఇంకా నేను ఎవరికి చెప్పలేదు, బట్ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ నో అనమాట. సో వాళ్ళకి చెప్పాను, నచ్చింది, బాగుంది, కాన్సెప్ట్ బాగుంది అన్నారు. ఎవరైనా ఉంటే ఐ విల్ డూ ఇట్ అనమాట. ఓకే, సో కాన్సెప్ట్ అయితే ఉంది, ఫర్దర్గా ప్లాన్ చేస్తున్నా. సూపర్. సో విజయ్ దేవరకొండ ఈజ్ లైక్ స్టార్ అనమాట, చాలా మంది దిల్ కా టుక్డా, రైట్? సో తనతో పాటు యాక్ట్ చేసినప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ యాక్చువల్లీ నేను August 5th ఫస్ట్ టైం డియర్ కామ్రేడ్ సెట్కి వెళ్ళాను. August 5th మాకు సీన్ అన్నారు, ఆ రోజు వర్షం పడింది, సీన్ క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ రోజు మళ్ళీ సీన్ అన్నారు, వర్షం పడింది. ఆ సీన్ కాకుండా దాని కంటిన్యూషన్ సీన్ ఒకటి చేశారనమాట. ఆ కంటిన్యూషన్ సీన్ని డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, భరత్ కమ్మ అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. భరత్ కమ్మ అన్న ఇలా నిల్చున్నారు, మేము ఒక సర్కిల్ ఫామ్లో నిల్చున్నాం. నేను అన్న ఇలా అంటే, డైరెక్టర్ అన్న ఇలా అంటే నేను ఇక్కడ ఉన్నా అన్నమాట. నాకు అన్నకు ఒక గ్యాప్, ఒక మనిషి పట్టే గ్యాప్ ఉంది. సో నేను సీన్ వింటున్నాను, ఒక 6 feet కట్అవుట్ వచ్చి ఇలా నిలబడింది నా పక్కన. ఎవరబ్బా ఇంత వైట్ ఉన్నారని చెప్పి ఇలా చూస్తే విజయ్ అన్న. చూస్తే అప్పుడు విజయ్ అన్నని చూసి వావ్ అనుకున్నా, ఫస్ట్ వావ్ అనుకున్నా.
దాని తర్వాత అన్న డైరెక్టర్ వచ్చేసి అందరికి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట. మీ ఫ్రెండ్స్ బ్యాచ్ ఇదే అంటే ఒక్కొక్కరు అందరి పేర్లు అడుగుతున్నాడు, ఏం పేరు అని అడుగుతున్నారు. నా దగ్గరికి వచ్చేటప్పుడు నీ పేరు ఏంటి అంటే ద్వారక అన్న. ద్వారకానా? అవునన్నా ద్వారక. మీనింగ్ తెలుసా అన్న? తెలుసా అన్న. ఏంటి అంటే ద్వారకా అంటే సాయిబాబాకి ఇంకో నేమ్ ద్వారకామాయి అంటారు, మళ్ళీ కృష్ణుడు ఉన్న ప్లేస్ని ద్వారకా అంటారు. అంటే నీకు తెలుసు అనమాట పేరు. అదే నాకు హ్యాపీ మూమెంట్ ఏమనిపించింది అంటే నెక్స్ట్ రోజు విజయాన్ని వచ్చారు. మా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా ఒక చోట కూర్చొని ఉన్నాం. గాయస్ ఐ డోంట్ రిమెంబర్ యువర్ నేమ్స్ గాయస్ అని చెప్పి హాయ్ ద్వారకా అన్నారు. అది నాకు బాగా హ్యాపీ అనిపించింది. ఇది హైలైట్ కదా. సో డిఫరెంట్ పేరు ఉండడం కూడా మంచిదే. మా బ్యాచ్లో ఇద్దరికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఒకటి సుహాస్ అన్న ఆల్రెడీ తెలుసు, ఇంకోటి ఏంటంటే కివీష్ అని చెప్పి మా బ్యాచ్లో ఒకటి ఉంటాడు, ఆ ఫ్రెండ్స్ బ్యాచ్లో. సో ఆ అబ్బాయి పేరు డిఫరెంట్గా ఉంటుంది, నా పేరు డిఫరెంట్గా ఉంటుంది. సో మా ఇద్దరు నేమ్స్ ఈజీగా నోటీసబుల్ అనమాట. అంటే పేరు డిఫరెంట్ ఉంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. సో అందుకని ఈజీ టు రిమెంబర్ అని చెప్పి హాయ్ ద్వారకా అనేటప్పటికి అబ్బా విజయ్ అన్న నోట్లో నా నేమ్ వచ్చింది, అది ఒక హ్యాపీనెస్. అండ్ ఎప్పుడైతే ద్వారకా సినిమా రిలీజ్ అయిందో ఆ టైంలో నాకు ఒక పాజిటివ్ ఫీల్ అనమాట. అంటే ఆ టైంలో నాకు మూవీస్లోకి వెళ్ళాలి, 2016 ఆ టైంలో ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ద మూవీస్, నన్ను నేను స్క్రీన్ మీద ఎప్పుడు చూసుకోవాలి అని ఒక టైం ఆ పీరియడ్లో నేను ఉన్నా. అలాంటప్పుడే నా పేరు స్క్రీన్ మీద చూసేటప్పటికే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. అప్పటి నుంచి నా మైండ్లో నేను ఒక్కసారైనా విజయాన్ని కలవాలి అని. అలాంటి విజయాన్నతో మూవీ చేస్తానని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్. సో డియర్ కామ్రేడ్ అప్పుడు ఏంటి స్టేజ్ పైన కూడా నిన్ను పిలిచి విజయ్ దేవరకొండ ఏమన్నారు, లైక్ హీస్ బంటి మా సినిమాలో యాక్ట్ చేస్తున్నారు అని స్టేజ్ మీద అనేటప్పటికి హౌ డిడ్ యూ ఫీల్? అండ్ పేరెంట్స్ ఉన్నారా అప్పుడు? లేరు, పేరెంట్స్ కడపలో ఉన్నారు. ఆ ఫంక్షన్ వైజాగ్లో జరిగింది. ఓకే. సో వైజాగ్లో జరిగింది. ఎప్పుడైతే ఆ నేమ్ చెప్పిన తర్వాత అంతా ఆడియో ఆ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ మై పేరెంట్స్ అండ్ దే హ్యాపీ టీయర్స్ అనమాట. లిటరల్లీ హ్యాపీ టీయర్స్. నాకు అది అర్థమవుతుంది. ఇంకొంచెం సేపు నేను మాట్లాడి ఉంటే ఐ ఆల్సో విల్ గెట్ ఎమోషనల్. సో అప్పుడు మేము ఆఫ్టర్ పార్టీలో ఉన్నాం. సో ఇంకా ఆ మూమెంట్ని నేను డిస్టర్బ్ చేసుకోకూడదు అని చెప్పి ఐ కట్ ద కాల్ అనమాట. కాల్ నేను తర్వాత చేస్తాను, పార్టీలో ఉన్నాను తర్వాత చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసేసాను. దాని తర్వాత మెల్లిగా మాట్లాడాను. ఓకే. సో అప్పుడు కొంచెం నమ్మకం వచ్చిందా పేరెంట్స్కి? ఎప్పుడైతే నేను డియర్ కామ్రేడ్ ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యానో వాళ్ళకి ఒక బిలీఫ్ వచ్చింది, ఏదైనా చేస్తాడు నా కొడుకు. నువ్వు ఇంకొక మూమెంట్ కూడా షేర్ చేసుకున్నావు నాతోని, లైక్ అప్పటి నుంచి హీరో క్యారెక్టర్ పక్కన క్యారెక్టర్స్ ఎలా చేస్తున్నారు. మా డాడీ వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళ వే ఆఫ్ సీయింగ్ ద మూవీస్ మారిపోయాయి. ఏం జరిగింది? ఒకసారి F2 సినిమాకి అందరం కలిసి వెళ్ళాం. F2 సినిమాకి కలిసి వెళ్తే డాడీ మేమందరం, నేను వెంకటేష్ గారికి పెద్ద ఫ్యాన్. అంటే వెంకటేష్ గారికి ఫ్యాన్ లేకుండా ఎవ్వరు ఉన్నారు. ఈజ్ అ ఫ్యామిలీ హీరో. సో ఐఎమ్ ఎంజాయింగ్ వెంకటేష్ గారి కామెడీ అనమాట మూవీలో. దాని తర్వాత ఇంటర్వెల్ వచ్చింది. మా డాడీని అడుగుతున్నా ఎలా ఉన్నాను అంటే, ఏమరా నేను చూడలేదు, నేను పక్కన క్యారెక్టర్స్ని చూస్తున్నాను. అరే అక్కడ మెయిన్ వెంకటేష్ గారు యాక్టింగ్ చేసేది, నీకు పక్కన క్యారెక్టర్స్తో ఏ పడి వాళ్ళని చూడాలి కదా. లేదు నువ్వు పక్కనే చేస్తావు కదా అంటారు. అమ్మో మీ మూవీ స్టైల్ ఇట్లా మారిందా అనుకున్నా. సూపర్ కదా. అది ఒక లైక్ చాలా పాజిటివ్నెస్ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైనా మన పేరెంట్స్ మన వర్క్ని గుర్తిస్తున్నారు అంటే ఆసమ్. సో బేసికలీ ఏంటంటే నీకు ఫ్రీడమ్ ఎందుకు ఇచ్చారో చెప్పనా, పక్కన ఇంకా సిస్టర్స్ బ్రదర్స్ ఎవరు లేదు, పెద్ద రెస్పాన్సిబిలిటీ. అది చాలా మైనస్ కూడా. ఇప్పుడు నాకు ఎవరైనా బ్రదర్ ఉన్నారనుకో, అరే నువ్వు జాబ్ చేసి అమ్మా నాన్నని చూసుకొని నేను హ్యాపీగా మూవీస్లోకి వెళ్ళిపోతాను అని చెప్పి నాకు ఆ ధైర్యం ఉండేది. ఇప్పుడు నేను ఒక్కనే అవ్వడం వల్ల ఒక పక్కన నేను సెటిల్ అవ్వాలి, ఇంకో పక్కన నేను వాళ్ళని చూసుకోవాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి కదా. నాకు ఎవరైనా బ్రదర్ కానీ అన్నయ్య కానీ అక్క కానీ చెల్లి కానీ ఉండుంటే, తమ్ముడు కానీ ఉండుంటే, అరే నువ్వు పేరెంట్స్ని చూసుకో నేను మూవీస్లోకి వెళ్తానని చెప్పి ధైర్యంగా ఇటు సైడ్ వచ్చేసేవాడిని. సో ఇప్పుడు ఆమెనే ఒక టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్ అని అన్నాను, కానీ ఒకటి అటు వెళ్ళాలా అనే పాయింట్ ఆఫ్ థాట్ నాకు ఎప్పుడూ వస్తుంది. అందుకనే కొంచెం భయము, కొంచెం ఆ భయం వల్ల ఇంకా నేను ఎక్కువ మూవీస్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నాను యాక్టింగ్ పరంగా. నేను ఇంట్లో కూడా రూమ్లో కూడా ఒక్కడిని ఉన్నానంటే ఫోన్ ఆన్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకొని నా ఓన్గా నేను ఏ ఎక్స్ప్రెషన్లో బెటర్ ఉంటాను, ఏ ఎక్స్ప్రెషన్ నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. సో ఏ ఎక్స్ప్రెషన్ బాగా ఇస్తావు, ఏ ఎక్స్ప్రెషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి? నాకు సెంటిమెంట్ అస్సలు రాదు.
ఏడుపు రాదు. ఇప్పుడు సడన్గా ఏడవమంటే నేను ఏడవలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫేస్కి సెట్ అవ్వదు. నా ఫేస్ కొంచెం బబ్లీగా ఉంటుంది. ఎవరైనా చూస్తే అరే ఈడేంటి ఇంత క్యూట్గా ఉన్నాడు అని అంటారు. నన్ను బట్ నేను ఏడిస్తే ఎవ్రీబడి విల్ కన్వే, అంటే ఒక కన్సర్న్ అనేది వచ్చేస్తుంది. బట్ నాకు అంత తొందరగా ఏడుపు రాదు. సో ఈ ఏడుపు అనేది రాదు. ఏది బాగా చేస్తావు? బాగా చేస్తానంటే ఒక టైమింగ్ ఉంటుంది, ఆ టైమింగ్ అలా పట్టేస్తాను. కామెడీ టైమింగ్ లైక్ డైలాగ్స్ వదలడం, అంటే ఇప్పుడు వెటకారంగా కొన్ని డైలాగ్స్ వదలడం. సర్కాజం వెటకారం ఎక్కువ అనమాట. బాగా. గుంటూరు కదా? కాకినాడ అంటే కాకినాడలో 2 years చదివాను, బీటెక్లో విజయవాడలో 4 years చదివాను. పుట్టింది పెరిగింది గుంటూరు. కడప. కడపలో పుట్టి ఏంటి అన్ని టచ్ చేశా. ఆంధ్రాలో ఉన్న అన్ని ఏరియాస్ టచ్ చేశా. తెలంగాణని ఇప్పుడు నేను చూస్తున్నా. బాగా ఫుడీ కదా? ఏం ఎక్కువ తింటావు ఇష్టపడి? ఏం ఎక్కువ తింటాను అంటే మా మమ్మీ పల్లీల పచ్చడి చేస్తుంది, అదంటే నాకు బాగా ఇష్టం. పల్లీల పచ్చడి సూపర్. అటు సైడ్ ఒక రకంగా చేస్తుంది, వెరైటీగా ఉంటుంది ఆ పచ్చడి, స్పైసీగా అలా ఉంటాయి. బట్ బయట ఫుడ్ అంటే రామ్కి బండి దోశ, లేట్ నైట్ ఫుడ్స్ అంటే నాకు బాగా ఇష్టం. సో బేసికలీ నువ్వు చబ్బీగానే ఉందాం అనుకుంటున్నావు అంటే అప్పుడప్పుడు అద్దంలో చూసుకొని తిట్టుకుంటా ఉంటారు, బట్ ఐ ఎంజాయ్. ఒకటి చిన్న సారీ, ఇన్ కేస్ తగ్గి నువ్వు స్లిమ్ అవ్వు బంటి, నీకు ఒక మంచి క్యారెక్టర్ ఉంది, నువ్వు తగ్గాలి, పెద్ద క్యారెక్టర్ కాదు కానీ మంచి క్యారెక్టర్ ఉంది, తగ్గాలి అంటే తగ్గేస్తాను. ఆ పట్టుదల ఉంది. ఆ విషయంలో నేను జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. ఎందుకంటే బిఫోర్ యమదొంగ రాకీలో ఎలా ఉన్నారో మనందరికీ తెలుసు. వెన్ హీ అంటే యమదొంగ లాంటి స్టోరీ వచ్చిందని చెప్పి హీ సడన్లీ గాట్ రెడ్యూస్డ్ ద వెయిట్. సో బేసికలీ నీ ఇన్స్పిరేషన్ ఎన్టీఆర్ గారు. డైలాగ్స్ పరంగా, డాన్స్ పరంగా అల్లు అర్జున్ గారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్పైర్ చేశారు. సో బేసికల్గా నేను మూవీ లవర్ని. అలాంటప్పుడు ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క క్వాలిటీ తీసుకోవాలి కదా. ఓకే. సో నీ క్రష్ 3rd క్లాస్లో ఉంది, గర్ల్ ఫ్రెండ్ అయితే లేదు. నువ్వు ఇందాక అన్నావు కదా నన్ను చూసి చాలా క్యూట్గా ఉన్నావు, ఎవరైనా అమ్మాయి ఎప్పుడైనా వచ్చి బంటి నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు అని అందా? చాలా మంది అన్నారు. ఓ లక్కీ ఫెల్లో. చాలా మంది అన్నారు. ఒక పేరు చెప్పు. పేరు అంటే నా ఫ్రెండ్స్లో చాలా మంది అంటారు నువ్వు టెడ్డీ బేర్లో భలే ఉంటావు నీతో, అంటే ఈవెన్ విజయ్ ఆల్సో. విజయ్ డిడ్ హి పుల్ యువర్ చీక్స్? ఓ అంటే షూట్లో ఉన్నప్పుడు చాలాసార్లు అవుతూనే ఉంటాయి. సుహాస్ అన్న వీళ్ళందరూ బాగా జోక్స్ క్రాక్ చేస్తారు నా మీద. బంటి అంటే దానిలో కూడా ద్వారకానే పిలిచారు అన్నావు కదా విజయ్ దేవరకొండ గారు, మరి బంటి అని ఎప్పుడు వచ్చింది నామకరణం? సుహాస్ అన్న ఒకసారి సెట్లో ఉన్నప్పుడు, ఐ మీన్ సెట్ షూటింగ్ అయిపోయింది, షూటింగ్ అయిపోతుంది నాతో ముందే అన్నారనమాట, ఈ చూడ్డానికి బాగున్నాడు కదా ఈ అబ్బాయిని ద్వారకా అని పిలిస్తే వెరైటీ ఏమి ఉండదు, డిఫరెంట్ నేమ్ ఏదైనా క్యూట్గా నేమ్ అలాంటివి సెట్ చేసుకుందాం అంటే బంటి బాగుంటుంది కదా అని చెప్పి సుహాస్ అన్న అన్నారు. సుహాస్ అన్న అనేటప్పటికి ఇంకా ఆ రోజు నైట్ మాకు ఒక చిన్న పార్టీ జరిగింది. ఆ పార్టీలో విజయ్ అన్నకి చెప్పారనమాట, అన్న వీడి పేరు బంటి అని ఫిక్స్ చేసాము అంటే కరెక్ట్గా సెట్ అయ్యింది అన్నాడు. ఇంకా అందరికి అలా సెట్ అంతా బంటి 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 ఇదే మా అందరికి కూడా బంటి అంతే. సో ద్వారకా అని పిలవడం మనిషి బంటి అని పిల్లలు. సూపర్. ఓకే బంటి, చాలా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసావు అండ్ చాలా అమేజింగ్ ఉంది, ముచ్చట్లు అయిపోయి. ఇప్పుడు కొంచెం ఫన్ యాడ్ చేద్దాం, ఓకేనా? నేనైతే ఒక గేమ్ యాక్ట్ 2 అనుకున్నా, కానీ నీకు ఈ ఒక్కటి ఫస్ట్ ఇద్దాం అనుకుని. చాక్లెట్ తింటావా బంటి? పెద్ద పెద్ద చాక్లెట్స్, చిన్న చాక్లెట్స్ 2 బొగ్గల్లో పెట్టుకో. చిన్న చాక్లెట్స్ వి శానిటైజ్ దిస్, డోంట్ వరీ, మొత్తం శానిటైజ్ చేసి ఇస్తున్నాం. 2 బుగ్గల్లో పెట్టుకో. ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. అసలే నా బుగ్గలు పెద్దగా ఉంటాయి, అందుకే చబ్బి చబ్బిగా కనిపిస్తావు. అసలుకి విజయ్ దేవరకొండ గారు క్యూట్ బాయ్ అని అన్నారు కదా, చాలామంది ఫ్రెండ్స్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళకి తెలిసే వాళ్ళు కూడా వచ్చి క్యూట్ బాయ్ అంటారు. ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజెస్ వచ్చాయి. ఓకేనా, సరిపోయిందా? ఫైన్. కనిపించట్లేదు కదా నార్మల్. అవును, అయినా పర్లేదు, విల్ క్యాచ్ ఇట్ అనమాట. సో గేమ్ ఏంటంటే ఒక టంగ్ ట్విస్టర్, అది నోట్లో పెట్టుకొని నవ్వలకుండా చెప్పాలి. ఓకే. నీకు నేను ఇచ్చింది చాక్లెట్, కానీ చెప్పేది ఐస్ క్రీమ్ గురించి. ఐస్ క్రీమ్, యూ స్క్రీమ్, వీ ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్, యూ స్క్రీమ్, వీ ఆల్ 3 times చెప్పు. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, యూ స్క్రీమ్, వీ ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్.
ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ యూ ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ యూ ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ యూ ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. యూ ఆల్ కాదు ఉయ్యాల్. ఉయ్యాల్ మర్చిపోయా. ఇంకొకసారి. ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వీ ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వీ ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వీ ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఇంకో చిన్న ట్విస్ట్. ఏంటి మిరపకాయ లాంటివా? ఇది కూడా కొంచెం ఇలా తీసి నోట్లో పెట్టుకొని 2 వైపుల నుండి స్వీట్ వస్తుంది, మధ్యలో కొంచెం కారం ఉంటుంది అనమాట. మిర్చి లాంటి అమ్మాయిలను చూస్తాం కానీ మిర్చి తినమంటే ఎలా తినాలి. ఏం చేస్తామంటే 3 బైట్స్లో తినాలి. ఫస్ట్ బైట్కి ఒకసారి చెప్పు. ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్. ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వీ ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వీ ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఇంకొకసారి. అయిపోయింది. ముచ్చటగా 3సారి అయిపోయిందా? అలా పెట్టుకొని చెయ్యి. ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వీ ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఓకే, సో పాటలు కూడా పాడుతున్నట్టున్నావుగా. మామూలుగా చెప్పాను కదా బాత్రూంలో అలా సింగర్స్ బయట పడుతుంది. సూపర్. సో నెక్స్ట్ ఒక క్విక్ రాపిడ్ ఫైర్. ఓకేనా? డన్. ఫేవరెట్ హీరోయిన్? హీరోయినా టైంని బట్టి చేంజ్ అవుతారు నాకు. ప్రస్తుతానికైతే సమంత గారు, అనుష్క గారు. అంతమంది కాదు, ఒక హీరోయిన్ పేరు చెప్పు. సమంత గారు. శామ్. ఓకే. ఫేవరెట్ ఫుడ్? ఫుడ్ అన్నీ తింటాను. ఫేవరెట్ అంటే ఏది లేదు. నువ్వు లవ్ లెటర్ ఎవరికైనా రాసావా? ఫస్ట్ లవ్ లెటర్ ఎవరికి ఎప్పుడు రాసావు? నా ఫ్రెండ్కి రాసిచ్చా. నా ఫ్రెండ్ ఎవరికి రాసిమ్మంటే నేను రాసిచ్చా. దీనిలో కవరింగ్ అనిపిస్తున్నట్లు లేదు. పక్కానా? పక్కా. అది కూడా ఒక కవిత్వం రాశాడు. కవిత్వం? యా. ఏది? ఒకటి. నాలో ఉన్న కవి ఒక కవిత్వాన్ని రాశాడు. ఏది? ఒకటి వదలండి కవి గారు. నా కలల కొలనులో నీ జ్ఞాపకాలు నృత్యం చేస్తున్నాయి. ఆ నృత్యానికి అదుపు ఉండదు. నా హృదయ సాగరంలో నీ రూపం ప్రయాణం చేస్తోంది. ఆ ప్రయాణానికి తీరం ఉండదు. నీ అందాల నవ్వే నాలోని సంగీతానికి నాంది పలుకుతోంది. నీ కందేటి సిగ్గే నా చేత ఈ పాట రాయిస్తోంది. ఇంద్రధనుసులో 7 వింతలు ఉన్నది ఎంత నిజమో. నీ ప్రేమ కోసం నా మనసు పలు రంగులు పూసుకొని ఎదురు చూస్తోంది. బ్రహ్మ సృష్టిలో 7 వింతలు ఉన్నది ఎంత సత్యమో. నీ ప్రేమ సమాధానం నాకు 8వ వింతగా మారబోతోంది. ఇది నేను రాసిన లైన్స్ అప్పుడు. వాహ్ 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 వాహ్. ఏం చెప్పాలి నువ్వు వల్సబ్బా. నాకు తెలిసి నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్కే రాసుంటావు. ఈ స్టోరీ అల్లావు కదా. అరే అసలు నా గర్ల్ ఫ్రెండ్ అయితే పడిపోయేదేమో. నిజంగానే పడిపోయేది. సీరియస్లీ అసలు నా గర్ల్ ఫ్రెండ్ లేదు. ఇంతకీ అమ్మాయి పడింది అబ్బాయికి? ఏమో నాకు తెలియదు. రాయడం వరకే మన బాధ్యత. మళ్ళీ వాళ్ళు ఎలా ఉన్నారని నాకు ఇంకెందుకు రాయడం? అంత మంచిది వేస్ట్ చేసినట్టున్నావుగా. ఫేవరెట్ ప్లేస్ టు చిల్ యువర్ సెల్ఫ్? ఫేవరెట్ ప్లేస్ టు చిల్ మై సెల్ఫా? అంటే ఒక స్పాట్ ఉంటుంది కదా చిల్ అవ్వడానికి. జనరల్గా కాఫీ డేస్లో ఎక్కువ చిల్ అవుతాను. నీకు కాఫీ ఇష్టం? టీ ఇష్టం? టీ ఇష్టం. బట్ కాఫీ డేస్లో ఐ ఫైండ్ మై సెల్ఫ్ అనమాట. స్టోరీస్ రాయడానికి, డైలాగ్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి, నా ఓన్గా నేను స్క్రిప్ట్స్ రాసుకోవడానికి, డైలాగ్స్ అలా. ఓకే. సో మీ మమ్మీ డాడీ అయితే గాడ్ని నమ్ముతారు, అర్థమైంది. గాడ్ని నమ్ముతావా? నమ్ముతాను. ఒకే ఒక్క గాడ్ని నమ్ముతాను. ఎవరు? ఆంజనేయ స్వామి. పెళ్లి చేసుకోవాలిగైతే? ఏమో చెప్పలేను. సీరియస్లీ? అయితే బ్రేకప్ స్టోరీ ఉంది. లేదు, నేను రాసేసుకున్నా ఆల్రెడీ బ్రేకప్ స్టోరీ అని. రాసేసుకున్నా. అయితే బంటి, లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఇప్పటి వరకు అయితే మమ్మీ డాడీ చూపించిన వాళ్ళని చేసుకుందాం అనుకుంటున్నా ప్రజెంట్ ఇప్పటి వరకు. ఇన్ కేస్ ఎవరన్నా అమ్మాయి వచ్చి నా గుండెల్లో గంట మోగిస్తే అప్పుడు ఆలోచిస్తా. ఫేవరెట్ స్పోర్ట్స్? క్రికెట్, వాలీబాల్. క్రికెట్ ఫేవరెట్ క్రికెటర్? ధోని. MS ధోని గారు. సూపర్. ఫస్ట్ టైం ఏ థియేటర్లో సోలోగా మూవీ చూసాం? ఓకే, ఫస్ట్ టైం సోలోగా నేను చూసిన మూవీ 7th క్లాస్లో శ్రీరామదాస్. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. 15 మెంబర్స్ ఫ్రెండ్స్ వెళ్ళాం. ఓకే. అప్పుడే పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. అప్పుడు మేము చదివేటప్పుడు 7th క్లాస్ పబ్లిక్ ఉండేది. అప్పుడే 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఏమన్నా స్టార్ట్ చేసేటప్పుడు దేవుడితో స్టార్ట్ చేయంటారు కదా. అందుకే మేము సోలోగా సినిమాకి వెళ్ళింది శ్రీరామదాస్ సినిమాకి వెళ్ళాం. రామదాస్ మూవీకి వెళ్ళారా? వెరీ గుడ్. ఓకే. ఏ టైప్ మూవీస్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటావు? ఏ టైప్ ఆఫ్ మూవీ? ఇన్స్పిరేషనల్ మూవీస్ లైక్ వేదం, ఆకాశం అంతా, ఓయి సినిమా అయితే ఇప్పటికి నేను ఒక 500 times చూసి ఉంటాను. అంత ఇష్టం సినిమా అది నాకు. ఓయి, మళ్ళీ ఆకాశం అంతా, మళ్ళీ ఇలాంటి ఫ్యామిలీ మూవీస్ అండ్ హారర్ మూవీస్ అంటే ఇంకా పిచ్చి అనమాట. పీక్స్ అసలు. ఒక్కడిని లైట్స్ ఆఫ్ చేసుకొని ఆ సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టుకొని
చూడడం అంటే నాకు ఇంకా ఇష్టం. చీకటిగా రూమ్ నుంచి కావాలని చీకటి చేస్తారు. సో బేసికలీ హారర్ మూవీస్. సూపర్. బట్ ఇప్పుడున్న హారర్ మూవీస్ అయితే నాకు ఒకటే జోనర్గా అనిపిస్తుంది, అన్నీ ఒకేలా అనిపిస్తుంది. అంటే ఒక పాడుబడ్డ ఇల్లు ఉండడం, ఆ ఇంటికి ఎవరో ఒక రెంట్కి వెళ్ళడం, ఆ ఇంట్లో దయ్యం ఉండడం, ఆ ఇంట్లో ఒకటి భయపడడం, ఆ వాడికే దయ్యం పట్టడం, వాడు ఆ దయ్యానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండడం, ఇవే జరుగుతున్నాయి. కానీ నాకు ఆ హారర్ మూవీస్లో డిఫరెంట్ అనిపించిన మూవీస్ వచ్చేసి ఎక్కడికి పోతావు చిన్నవాడ, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నిఖిల్ గారు. మళ్ళీ టాక్సీ వాళ్ళ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నువ్వు యాక్ట్ చేసిన హీరోస్ ఉన్నారు, వాళ్ళ సినిమాలే చెప్తున్నాను, నీకు అర్థమవుతుందా? అవును, అదే చెప్తున్నా. నాకు ఆ మూవీస్ డిఫరెంట్ అనిపించాయి. అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు హారర్ మూవీస్, ఏ హారర్ మూవీ అయినా తీసుకో, ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లో ఒక మర్డర్ ఏదో ఒకటి జరిగి ఉంటుంది, అక్కడ దయ్యం ఉంటుంది, ఆ ఇంటికి ఒకరు వెళ్తారు, ఆ ఇంటికి వెళ్ళిన వాళ్ళలో ఒకటి దయ్యాలంటే భయం ఉంటే ఆడికే దయ్యం పడుతుంది, ఆ క్యారెక్టర్ దయ్యం పడుతుంది, ఆ దయ్యానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అంతే కదా స్టోరీ. సో బేసికలీ ఇవాళ రేపు వచ్చిన హారర్ స్టోరీస్ అన్ని ఈక్వల్గా ఉంటాయి అని అంటున్నా బంటి. అమ్మా అలా అనట్లేదు, అనలేదా? సేమ్ అలానే ఉంటున్నాయని చెప్తున్నా. ఓకే, కొంచెం డిఫరెంట్ ఉంటే బాగుంటుంది. సరే, లాస్ట్ బట్ నాట్ లిస్ట్, ఫ్రెండ్స్ లిస్ట్లో ఎవరినైనా ఆల్ట్ కంట్రోల్ డిలీట్ చేయాలనుకుంటే ఒకరి పేరు చెప్పు, ఎవరిని డిలీట్ చేస్తాను? ఫ్రెండ్స్ లిస్ట్లో ఆల్ట్ కంట్రోల్ డిలీట్. జనరలీ వీళ్ళని నేను ఆల్ట్ కంట్రోల్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నా అంటాం కదా. బీటెక్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, పేరు భాను కిరణ్ అని చెప్పి. భాను కిరణ్ గారు మిమ్మల్ని పక్కకు తోసేస్తానా అంటున్న బంటి, అంతేనా? అంతే. ఎనీ పర్టికులర్ రీజన్? రీజన్ ఏం లేదు, కానీ స్టార్టింగ్లో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు, సడన్గా ఎందుకు టర్న్ అయిపోయాడో తెలియదు, మాట్లాడడం మానేసాడు, దూరం పెట్టేశాడు. సరే ఓకే, యూ ఫైండ్ యువర్ వే, ఐ ఫైండ్ మై వే అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను. ఓకే, సో రాపిడ్ ఫైర్ అయిపోయింది బంటి. ఓకే, నెక్స్ట్ ఇస్ ట్రూత్ అండ్ డేర్. ఓకే, సో డిఫరెంట్ గా కాదు, డిఫరెంట్ గా రొటీన్ గా కాదు. ఓకే, ఐ మీన్ జనరల్లీ బాటిల్స్ అవి తింటారు కదా, అవి కాకుండా ఐ హావ్ చిట్టి. బాటిల్స్ తోనే అలవాటు, అందుకే మీ అందరికి అలవాటు అనేసి కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేసాం. చిట్టి వేస్తా, దీనిలో నీకు లక్కీగా ట్రూత్ వస్తే ట్రూత్, అన్ఫార్చునేట్లీ డేర్ వస్తే డేర్ చేయాల్సి. ఓకే, ప్రోడక్ట్స్ అయితే అన్నీ ఉన్నాయి అనుకో, అది వేరే విషయం. దేవుడా ప్లీజ్ బంటికి కూడా డేర్ రావాలి ప్లీజ్. దొరకా చాలు, దొరికింది. సో గైస్, డేర్ వచ్చింది బంటికి. బంటి చాలా సింపుల్ డేర్ ఇస్తాను నీకు, అస్సలు కష్టపడ్డాను నేను. మిరపకాయలు తినేసా ఆల్రెడీ, వద్దులే. మిరపకాయ. ఇగో ఐ హావ్ లిప్స్టిక్, దిస్ ఇస్ లిప్ బామ్ యాక్చువల్లీ. ఏం లేదు, జస్ట్ ఇట్లా తీసుకుని లిప్స్టిక్ ఇలా పూసుకోవాలి. అండ్ ఒక చిన్న డైలాగ్ చెప్పాలి. ఏం డైలాగ్? భాగమతిలో డైలాగ్ ఉందా, ఎవడికి పడితే వాడు ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఏదైనా పశువులు దొడ్డ, గౌతమిస్ అడ్డ. ఓకేనా? వెరీ సింపుల్ కదా. సేమ్ అమ్మాయిలాగే చెప్పాలి. అమ్మాయిలాగా చెప్పాలా? మన అనుష్క గారు ఎలాగే తీసారు, అనుష్క గారు చేస్తే బాగుంటది, అందుకే నువ్వు ట్రై చేయమండి. కమాన్. ఓహో, ఇంకొంచెం రాసుకున్నా పర్లేదు. టేక్ యూర్ నోట్. కమాన్ బంటి, వెరీ స్పోర్టివ్, వెరీ స్పోర్టివ్. థ్యాంక్ యూ. ఎవరు పడితే వాడే, ఎప్పుడు పడితే రావడానికి నా స్టైల్లో చెప్తా. కొంచెం ఎలా చెప్తావు అంటే, దానిలో ఆవిడ చాలా రౌద్రంగా చెప్పారు కదా, అదే నా స్టైల్లో చెప్తా. నువ్వు ఎలా చెప్తావంటే అమ్మాయిలాగా సిగ్గుపడుతూ చెప్పాలి. ఇంత గడ్డం వేసుకున్న అమ్మాయి అంటే ఎవరు నమ్మరు. పర్వాలేదు అంటే ట్రై చెప్పు. ఓకే, ఒకసారి డైలాగ్ చెప్పు. ఎవరు పడితే వాడు ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇదేమైనా పశువులతుందా, గౌతమిస్ అడ్డ. ఓకే, హే ఎవరు పడితే వాడు ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇదేమైనా పశువుల దొడ్డ, గౌతమిస్ అడ్డ. సూపర్ 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 బంటి, వెరీ స్పోర్టివ్, వెరీ స్పోర్టివ్. సో జనరల్లీ ఇలా చెప్పగానే చేసేది చాలా తక్కువ. యాక్టర్స్ అంటే ఫస్ట్ టైం లిప్స్టిక్ వేసుకున్నాను యాక్టర్ నా లైఫ్లో, నా లైఫ్లో ఫస్ట్ టైం లిప్స్టిక్ వేసుకున్నాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసే ఛాన్సెస్ వస్తే నీకు అలవాటు అయిపోయింది. ఓకే, ఫైనల్లీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డంషరాజ్ ఆల్రెడీ ఐడియా ఉంది కదా, కాలేజ్లో అట్లా ఆడున్నావు. నా ఫ్యామిలీతో ఎక్కువ ఆడతా. ఫ్యామిలీతో ఇప్పుడు ఓన్లీ ఒకటే ఉంటుంది. నువ్వు ఆల్రెడీ యాక్టర్ కాబట్టి నువ్వు యాక్ట్ చేస్తే నేను ఆన్సర్ చేస్తాను. ఓకే,
రైట్ 3 letters. ఓకే 3 words లో మధ్యలో వర్డ్ లాస్ట్ వర్డ్ అడుక్కోవాలా లాస్ట్ వర్డ్ ఆడు బెగ్గర్ బెగ్గింగ్ బెగ్గర్ని తెలుగులో ఏమంటారు? ఇది కొంచెం కష్టంగా ఉంది. ఓకే బెగ్గర్ అడుక్కునేవాళ్ళు. అడుక్కో అడుక్కో ఒకటి అడుక్కో ఫస్ట్ది ఒకటి అడుక్కో. పాట గానగంధర్వుడు ఒకటి అడుక్కో ఫస్ట్ది ఫేమస్ డైలాగ్ ఉంది. నోరెప్పొద్దు అదే నోరెప్పొద్దు ఒకటి అడుక్కో ఒకటి అడుక్కో. అప్పుడు ఫస్ట్ది ఏంటి? ఫస్ట్ ఎలా చెప్పాలి? త్వరగా బండి టైం. అది సింగిల్ లెటర్ అది ఫస్ట్ది. అది ఎలా చెప్పాలి అర్థం కావట్లా. అర్థం చేసుకోవప్పా త్వరగా. 30 seconds మాత్రమే ఉంది మన దగ్గర సమయం. థమ్స్ అప్ 1. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో ఫస్ట్ ఏ లెటర్? తెలుగులో ఏ ఒకటి అడక్కు. అంతేనా? ఏ ఒకటి అడక్కు. ఏ ఒకటి అడక్కు కాదు. ఇలాంటి సినిమా కూడా ఉందా? ఏ ఒకటి అడక్కు అనే సినిమా ఉందా? ఆ ఒకటి అడక్కు. ఆ ఒకటి అడక్కు. అమ్మయ్యా ఫైనల్లీ ఐ డన్ దిస్. అదే ఆ అనేది ఎట్లా చెప్పాలి? ఆ ఒకటి అడక్కు. ఏ ఫైనల్లీ నువ్వు బాగా చేసావు అబ్బా. సో సూపర్ బండి. థ్యాంక్ యూ సో మచ్ మా చాయ్ విత్ గౌతమి వచ్చావు అండ్ ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ. సో మా ఛానల్ కి ఇక్కడ దాకా వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చావు, చాలా సంతోషంగా ఉంది. ఒక విషయం చెప్తున్నా నీకు. చెప్పు. దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. వావ్, ఇలాంటి ఇంటర్వ్యూస్ నువ్వు ఎన్నో ఇవ్వాలి. థ్యాంక్ యూ. అండ్ యూ విల్ బి మెమరబుల్ అనమాట నాకు. ఎందుకంటే నన్ను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసావు కదా, యూ విల్ బి మై మెమరబుల్. ఒక మెమరీలో సేవ్ చేసుకుంటా. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మంచి మూవీస్ నువ్వు చేయాలి, నీకు మంచి పేరు రావాలి. థ్యాంక్ యూ సో మచ్. థియేటర్లో నీ మూవీ ఫస్ట్ రోజు వెళ్ళి నీతో పాటు చూడాలని. షూర్. ఓకేనా? థియేటర్ త్వరగా ఓపెన్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. అవుతాయి. యా. Hope the best. Okay, so thank you so much. Thank you. And few words about our show. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి బాగా ఎంజాయ్ చేశాను. ఇంటర్వ్యూ అంటే ఇలా ఉంటుంది అని నాకు ఇప్పుడు అర్థమైంది. జనరల్గా నేను ఒక యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేసి నా ఫేవరెట్ హీరోస్వి, నా ఫేవరెట్ యాక్టర్స్వి ఇంటర్వ్యూస్ చూడడమే కానీ ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇలా ఉంటుందని చెప్పి బాగా ఎంజాయ్ చేశాను. ఐ హ్యాడ్ వెరీ మచ్ ఫన్. అంతే నా ఫ్రెండ్ కాబట్టి ఇంకా బాగా ఎంజాయ్ చేశాను. అది థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. Thank you so much. Please do subscribe for Chai with Gautami channel. పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. Thank you so much. Thank you, Bandy. Thank you.